వుడ్ స్టీల్ అంటే ఏంటి? దీన్ని ఎవరు తయారు చేశారు? ఈ స్టీల్ కనుమరుగైపోవడానికి కారణాలేంటి? వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద కనిపించే నెంబర్ ద్వారా ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. శ్రీ గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. వుడ్ స్టీల్ సృష్టికర్తలు విశ్వబ్రాహ్మణులు. వుడ్స్ అంటే ఉక్కు. ప్రాచీన భారతదేశంలో విశ్వబ్రాహ్మణ వంశం వారి ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఉక్కు. కర్ణాటకలోని మైసూరుకి చెందిన టిప్పు సుల్తాన్ యొక్క పురాతన ఖడ్గం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ వంశంలో లోహ వృత్తి వారు ఆ వుడ్ స్టీల్తో తయారు చేశారు. వుడ్ స్టీల్ కన్నడ పదం. ఉక్కు నుండి దాని పేరు వచ్చింది. మైసూర్, మల్బార్, తంజోర్ మరియు గోల్కొండలో క్రూసిబుల్ ప్రక్రియ ద్వారా ఈ ఉక్కును తయారు చేసేవారు. పౌరాణిక మృగాల పోరాడడంలో అతీంద్రియ మూలకం ఈ స్టీల్. మధ్యయుగ రసవాదులు కళలకు మించిన కొత్త పదార్థాలతో ఇది తయారు చేశారంటారు. రష్యన్ అనాసోప్ వుడ్ స్టీల్ తయారీ ప్రక్రియను కూడా అధ్యయనం చేశారు. 1800 ప్రారంభంలో డమాస్కస్ స్టీల్ బ్లేడ్లను తయారు చేయడంలో విజయం సాధించారు. 1774లో స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త టోబెర్న్ బెర్గ్మాన్ వుడ్ స్టీల్ను రసాయనికంగా పరీక్షించడం వల్ల ఉక్కు, ఇనుము, కార్బన్ మిశ్రమం అని గుర్తించబడింది. వెల్డెడ్ డమాస్కస్ స్టీల్స్తో తుపాకీ బారిల్స్ తయారు చేయడానికి ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 1800లో టిప్పు సుల్తాన్ పతనం తర్వాత అతని ఆధీనంలో ఉన్నటువంటి భూములను సందర్శించిన బ్రిటిష్ వృక్ష శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఫ్రాన్సిస్ బొకానన్ ఇలా రాయడం జరిగింది. ఇనుమును కరిగించి కార్బొనేట్ చేయడానికి క్రూసిబుల్స్ లోపల 1400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు చేరుకున్నప్పుడు కత్తిని తయారు చేయటానికి ఆ లోహ వృత్తిదారుడు ఉక్కును వేడి చేసి ఎర్రటి బ్లేడ్ను అరటికాండంలోకి నెట్టడం ద్వారా దానిని వేగంగా చల్లార్చవచ్చు. అలా చల్లార్చడం ఉక్కుని చాలా కఠినతరం చేస్తుంది. తద్వారా అది ఏ బ్లేడ్నైనా సరే కట్ చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 326లో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు అతను తనతో పాటు భారతీయ ఉక్కు కడ్డీలను భారీ మొత్తంలో తీసుకెళ్లినట్టు కూడా సమాచారం. అలెగ్జాండర్ అనుసరించిన సహస్రాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉక్కు దాని బలం మరియు కాఠిన్యానికి అత్యంత విలువైంది. పోరస్ ఇనుమును తయారు చేయటం, స్లాగ్ను విడుదల చేయటానికి వేడిగా ఉన్నప్పుడు సుత్తితో కొట్టడం, దాన్ని విడగొట్టడం మరియు మట్టి పాత్రలో కలప చిప్స్తో మూసివేయటం, తర్వాత ఇనుము మొక్కలు చెక్క నుండి కార్బన్ గ్రహించి కరిగే వరకు వేడి చేయడం వంటివి ఉంటాయి. ఈ విధంగా ఉత్పత్తి చేయబడినటువంటి ఉక్కు 1-1.6% కార్బన్ యొక్క ఏకరీతి కూర్పును కలిగి ఉంది. ప్రసిద్ధ మధ్యయుగపు డమాస్కస్ కత్తులు వంటి ప్యాషన్ కథనాలలో తరువాత ఉపయోగం కోసం వేడి చేసి బార్లుగా మార్చవచ్చు. బ్లూమరీ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. వుడ్ స్టీల్తో తయారు చేయబడినటువంటి కత్తులు శీతలీకరణ సమయంలో ఉత్పత్తి చేయబడిన కార్బైడ్ అణువుల ఉనికిని కారణంగా పదార్థంలో నీరు పోసినటువంటి నమూనాను కలిగి ఉంటాయి. ఈ కత్తులను తయారు చేసేవారు ఆ కత్తుల్ని పాలిష్ చేయడం ద్వారా నమూనాను మరింత ప్రముఖంగా మార్చారు. ఈ వుడ్ స్టీల్ అంతరించిపోవడానికి కారణం ఏంటి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1857లో జరిగినటువంటి భారతీయ తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు అంటారు. ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయులు ఆయుధాలను తయారు చేయడంపై బ్రిటిష్ ప్రభుత్వం విరుచుకుపడింది. అప్పుడు ఏం చేసేవారంటే బ్రిటన్ నుంచి ఇనుము, ఉక్కు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది వుడ్ స్టీల్ యొక్క ఉత్పత్తి నిలిపేసింది. అలాగే ఇనుమును కరిగించే ఫర్నేసులు ఆపేశారు. ఈ సూపర్ స్టీల్ తయారు చేసేటటువంటి రహస్యం ఎవరికి తెలియకుండా పోయింది. వుడ్ స్టీల్ 18 మరియు 19వ శతాబ్దాల మెటలర్జిస్టులను తెలుసుకున్నప్పటికీ ఎవ్వరూ కూడా దాన్ని ఉత్పత్తి చేయలేకపోయారు. ప్రఖ్యాత సైంటిస్టులు మైకేల్ ఫెరడే వంటి గొప్ప శాస్త్రవేత్తలు ఈ అద్భుత ఉక్కుకు ఆకర్షితులయ్యారు. వుడ్ స్టీల్ అసాధారణమైన మెటీరియల్గా ప్రసిద్ధి చెందడం ప్రారంభ చరిత్ర నుండి నేటి వరకు పరిశోధన కొనసాగుతూనే ఉంది. సూపర్ ప్లాస్టిసిటీ వంటి ఆల్ట్రా హై కార్బన్ వుడ్ స్టీల్ యొక్క లక్షణాలపై ఇటీవలి పరిశోధనలు దీన్ని పురాతన ప్రపంచంలోని అధునాతన పదార్థంగా పేర్కొనడాన్ని కేవలం గతం మాత్రమే కాకుండా
బహుశా భవిష్యత్తు కూడా కలిగి ఉన్నాయని సమర్థించాయి. వుడ్ స్టీల్ను ఒక పురాణ పదార్థంగా పేర్కొన్నానన్నారు. చూశారు కదండి, వుడ్ స్టీల్ అంటే ఏంటి, అది ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేయబడింది, అది ఎలా అంతరించిపోయింది అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.